హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు నా గార్డెన్లో ఎప్పటికప్పుడు రెడీ చేసుకుని 6 నెలల దాకా స్టాక్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కది ఇది ఫిష్ ఏమైనా కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఆనియన్ పీల్స్ కానీ, ఏదో ఒకటి జీవామృతం, లేకపోతే ఘనజీవామృతం, జనజీవామృతం కానీ, ఫెర్టిలైజర్స్ ఏ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటానండి. కొద్ది యూజ్ చేసుకుంటుంటా. దాంట్లో ఏంటంటే జనజీవామృతం అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఘనజీవామృతం అనేది ఎండ ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది అనేసి ఇప్పుడు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేస్తున్నానండి. అది చేస్తా ఒక వీడియో కూడా మీకు చూపిద్దాం అన్నట్టు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా ఏంటో చూద్దాము, తయారు చేసుకుందాం. వీటి వల్ల ఏంటంటే మనం వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఈ చక్కగా వాడుకోవచ్చు అండి. వర్షాలు పడుతున్నప్పుడు చలికాలం కూడా వాడుకుంటుంటే మొక్క ఎదుగుదల కూడా పూత కాపు చాలా బాగా వస్తుందండి. రాని మొక్కలకు కూడా పూత రాని మొక్కలకు కూడా వేయటం వల్ల వస్తుంది. దీంట్లో ఏంటంటే మైక్రోబ్స్ కోటానుకోట్లు తయారైపోతాయండి. దీంట్లో ఇది కూడా ఏంటంటే ఎలా పెట్టుకోండి అని చెప్తాను. ఎండలో పెట్టకూడదు ఇది, ఓకేనండి. దీనికి ఏంటంటే మనకి దేశీ ఆవు పేడ అంటే చాలా బాగుంటుందండి. దేశీ లేకపోయినా సరే మామూలుదైనా పర్లేదు, ఆవు పేడ అంటే బెటరు. ఆవు పేడ లేనప్పుడు సమయంలో మీరు గేదెదైనా సరిపోతుందండి. ఇదిగోండి నేను తీసుకొని స్టాక్ పెట్టుకుంటాను. ఇది చూసారు కదా, ఇంత క్వాంటిటీ అనేది ఉండదు. ఇదిగోండి చూసారు కదా, ఎండుదైతే చాలా మంచిదండి, పచ్చిదైనా పర్వాలేదు. ఇవన్నీ ఇలా కొద్దిగా చేసేసుకుని చూసారు కదా, ఇలా చేసేసుకొని దీంట్లో వచ్చేసరికండి ఇంకా ఇదండి శనగపిండి కూడా ఏంటంటే దీంట్లో మైక్రోబ్స్ తయారవుతాయి కదండి, వాటికి ఆహారం అన్నమాట. ఇదొకటి. ఈ కొలత ఇంతే అంతే అనే అవసరం లేదండి. ఇది మనం చేసేది ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి ఎక్కువైనా పర్లేదు. ఇదిగోండి, ఇది బెల్లం కూడా, బెల్లం అయినా ఏదైనా పర్లేదండి. బెల్లం లేని పక్షంలో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే కానీ పండిపోయినాయి అలాంటివైనా వాడుకోవచ్చు. అరటిపండు కానీ, లేకపోతే బొప్పాయి అలాంటి ఫ్రూట్స్ అని వాడుకోవచ్చు. ఇది శనగపిండి అవసరం లేదు. ఏదైనా కానీ రెండు బద్దలు వస్తాయి కదండి, అలాంటిది ఏదైనా సరే తీసుకోవచ్చు అండి. శనగపప్పు కానీ, కందిపప్పు కానీ, ఏదైనా కొత్తది అవసరం లేదండి, పాడైపోయినా పర్వాలేదు, అలాంటివి తీసుకోండి. ఇదేంటంటే ఇది పుట్టమని అంటాం కదా, అంటే ఏంటంటే ఎటువంటి ఎరువులు ఏమి వాడనటువంటి మట్టి అండి ఇది. అంటే మన గార్డెన్లో ఉండే సాయిల్ అయినా పర్లేదు, లేకపోతే పుట్టమన్న దొరికితే మీకు అది ఇంకా మంచిది. ఇదొకటి ఇలా వేసేసుకొని మొత్తం కూడా చూసారు కదా, ఇది కలిపేసుకున్నాం. ఇలాగా ఈ కలిపేసుకునేలాగా వీటిలో ఇంకోటి కావాలండి. ఆవు ఇది కదా, ఆవు గెత్తం కదా, దీంట్లోనే ఆవు మూత్రం అండి. ఇదిగోండి ఆవు మూత్రం నేను తీసుకొని స్టాక్ పెడతాను. ఆవు మూత్రం అండి, ఇది చాలా పాత కాబట్టి చూడండి ఇలా రెడ్డిష్ వచ్చేసింది. అదే ఇప్పుడు కొత్తది అనుకోండి ఎలాగా ఉంటుంది. ఇది ఎంత స్టాక్ ఉంచితే అంత మంచిదండి. ఇది కూడా ఇలా వేసుకుంటూ, దీనికి మనకి ఏంటంటే మరీ పల్స్ కావద్దు, అలా అని మరీ గట్టి కావద్దండి. అలా మనకి అవసరానికి అనుగుణంగా వేసుకోవాలి. నేను గ్లౌజ్ అవి పెట్టనండి, నేను డైరెక్ట్గా చేసేస్తాను. ఎందుకంటే నాకు ఇది మన ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసుకుంటున్నాయి కాబట్టి, దానివల్ల ఇప్పుడు గార్డెన్ చేస్తున్నప్పుడు ఎర్రలు కానీ, లేకపోతే ఇలాంటివి కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనం రెడీగానే ఉండాలండి. ఇలా నైస్గా చేయాలంటే కొన్ని కుదరవు, అంటే బాగా మిక్స్ అయితే అవ్వదు. ఇలా అయినంతగా ఇవన్నీ కూడా మనం వేసినాయి కాబట్టి దీంట్లో శనగపిండి ఉంటుంది కాబట్టి ఈ మైక్రోబ్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదండి, ఈ ఆవు పేడలో చాలా పోషక విలువలు ఉంటాయండి.
ఇది ఇలా చేయటం వల్ల మనకి చాలా మైక్రోబ్స్ కోట్లాను కోట్లు తయారవుతాయండి దీంట్లో. దీనివల్ల మొక్క మాత్రం చనిపోయే మొక్కకు కూడా జీవం వస్తుందండి, అంత ఇది ఉంటుంది. మీరు ఏమీ లేకపోయినా సరే ఇవన్నీ కూడా ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి పల్లెటూరులో అయితే కంపల్సరిగా ఉంటాయి కాబట్టి అండి ఆవులు ఇవన్నీ తెలిసిపోతుంది. అదే సిటీస్లో వచ్చేసరికి మీకు చాలామంది అడుగుతున్నారు, మాకు సిటీస్లో దొరకండి అని. ఎందుకు దొరకండి? దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఉన్నదని తెలియదు. గుడికైతే కంపల్సరీ వెళ్తారు కాబట్టి ఆ పొంతులు గారిని పట్టుకుంటే గోశాల ఎక్కడ ఉందని అంటే గోశాల చెప్తారు. ఆ గోశాలను కంపల్సరీగా మీకు ఆవులు కావాల్సిన ఆవు మూత్రం కానీ ఆవు గట్టం కానీ కంపల్సరీ దొరికిద్దండి. అదొకటి ఆలోచించుకోండి. మాకు దొరకట్లేదు అనేసి వదలకపోవచ్చు. అవకాశం ఉన్నవాడు మాత్రం ఇది చేసుకోండి. చూసారు, ఇలా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ గట్టిగా అవసరం లేదు, అలా పల్చగా అవసరం లేదు. బాగా కలిసిందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, దీన్ని ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే పిడకలు చేస్తాం కదండి అలాగనే చేసుకోవచ్చు. చేసుకొని నేనేం చేస్తానంటే ఇవి తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి అట్లా ఇక్కడ పెట్టేసుకుంటాను. లేకపోతే మీరు ఇలాంటి కవర్ ఏదైనా ఉన్నా సరే లేకపోతే బియ్యం గోన్స్ సంచి ఏదైనా ఉంటుంది కదండి అలాంటి అట్లానే పెట్టేసుకోవచ్చండి. ఇలా అయినా పర్లా, లేదంటే పిడకలు చేస్తాం కదండి పల్సగా, అలాగైనా చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది మీకు చక్కగా నాకు తెలిసినంత వరకు సంవత్సరం దాకా లేదా 6 నెలలు సరే, పెద్ద గార్నెలు అయితే 6 నెలలు అలా పెట్టుకొని వాడుకోవచ్చండి. ఇది చాలా ఈజీ అండి, ఇది చాలా ఈజీ. మనకు రూపాయి ఖర్చు ఉండదు, అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, సేమ్ ఇంతేనండి. మనం ఎలా జీవామృతం ఎలా చేస్తామో అలాగే, కాకపోతే ఏంటంటే అది వాటర్లో కలుపుకుంటాం. ఇది వాటర్లో కలుపుకోకుండా ఇలా ఒండ్లు గాను లేకపోతే పిడకలు గాను తయారు చేసి పెట్టుకొని, ఇదేంటంటే ఎండలో పెట్టకూడదు. ఇది ఎండలో పెట్టకూడదండి, ఇది నీళ్ళలో పెట్టుకొని ఎండ పెట్టుకోవాలి. అంటే ఎండ పెట్టుకోండి, ఎండలో కాకుండా నీళ్ళలో పెట్టుకొని ఎండ పెట్టుకొని
తర్వాత మీకు బాగా కొద్దిగా ఒకసారి ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది పైన ఆరిపోయింది. సరే కింద ఒకసారి ఇలా పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కింద కూడా తడి కాకుండా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయింది మొత్తం తీసుకొని మామూలుగా వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకు ఇచ్చేసేవాళ్ళు. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు పేడలు దొరకని వాళ్ళు ఉంటారు కండి, ఇలా చేసుకొని స్టాక్ ఒకేసారి తెచ్చుకొని ఐదు ఊడి దగ్గర దేవాలయాల దగ్గరికి వెళ్తే గోశాలలో ఉంటాయి కాబట్టి తెచ్చేసి ఇలా చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మీకు చక్కగా మొక్కలు కూడా పూత కాపు బాగా వచ్చి బాగా ఈల్డ్ అయితే వస్తుందండి. ఎందుకంటే నేను కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒకటి మార్చి ఇస్తూ ఉంటే ఇంకా మంచిదండి. మనమైనా అంతే కదండి, ఫుడ్ కంటిన్యూగా తీసుకున్నాం కదా, ఏదో ఒకటి మార్చి తీసుకోవాలి. అలా తీసుకోండి. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్ అండి.